ఈ హామీలన్నీ గాలికి పోతాయి కదా. ఒక్కసారి ట్రెండ్ చూద్దాం సార్ దిలీప్ రెడ్డి గారు. ప్రస్తుతం మహారాష్ట్ర ట్రెండ్ ఇప్పటి వరకు వస్తున్న రిజల్ట్ ఒకసారి చూద్దాం. దాదాపు 160 స్థానాలు 160 స్థానాలు ఇందాక దిలీప్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు భారీ ఎత్తున సీట్లు మహాయుతి కూటమికి వచ్చే అవకాశం ఉంది అని. ఆ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా ఎన్డీఏ కూటమికి 160 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. ఒక విధంగా చెప్పాలంటే ఉన్న ప్రభుత్వం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఉన్న ప్రభుత్వం ఏకనాథ్ షిండే సీఎంగా కొనసాగుతున్న మహాయుతి ప్రభుత్వం తిరిగి మరోసారి అధికారాన్ని చేపడుతోంది. సో అందులో నో డౌట్ ఎక్కడ కూడా మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం లేదు. 160 సీట్లు వచ్చిన తర్వాత ఇంకా వెనక్కి వచ్చి మళ్ళీ ఇండియా కూటమి పుంజుకునే అవకాశాలు ఏమాత్రం కూడా మనకైతే కనిపించట్లేదు. ప్రస్తుతం ఇండియా కూటమి 96 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీఏ కూటమి 160 స్థానాలకు పరిమితమైంది. దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ సంఖ్య 170, 180 స్థానాలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి దూకుడు ఆ విధంగా కనిపిస్తోంది. ఇండియా కూటమి మాత్రం ఆ 96 స్థానాల దగ్గరే ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే చెప్పారో అదే స్థానాల దగ్గర పరిమితం అవుతుంది. ఇండిపెండెంట్లు కావచ్చు, చిన్న చిన్న పార్టీలు కావచ్చు, పెద్దగా ప్రభావాన్ని ఏమీ కూడా చూపించట్లేదు. కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. సో మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి అంటే మహాయుతి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. కాంగ్రెస్ పార్టీకి కొంత చేదు అంశమని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పికప్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని పీఎం చేయాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆశలు ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల మీద కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో రిజల్ట్ అనేది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అంచనాలు వేస్తున్న సందర్భంలో మహారాష్ట్రలో ఖచ్చితంగా గెలిచి తీరుతామని కాంగ్రెస్ నాయకులంతా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సో అందుకని ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన సందర్భంలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశలు పెట్టుకున్న తరుణంలో ప్రస్తుతం ఎదురు దెబ్బ తగులుతోంది. ఏమాత్రం కూడా అక్కడ లీడ్ చేయలేకపోతోంది. సో అటు పార్టీని నిలువునా చీల్చేశారంటూ శివసేన తరపున ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే చేసిన ప్రచారాన్ని కూడా అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. శివసేన వైపు ఏమాత్రం కూడా ఆసక్తి చూపలేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే కురు వృద్ధుడు, రాజకీయ వృద్ధుడైన శరద్ పవార్ కూడా తన పార్టీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీని నిలువునా చీల్చేసి ఆయన సొంత తమ్ముడు అజిత్ పవార్ వెళ్ళి ఏకనాథ్ షిండేతో కలిసి బీజేపీతో కలిసి కుట్ర చేశారంటూ ఆయన ప్రచారం చేసిన 85 ఏళ్ల వయసులో ఆయన ప్రచారం చేసి తమ్ముడు చేసిన కుట్రని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ఎన్సీపీని కూడా పెద్దగా ఆదరించలేదు. శివసేన ఉద్ధవ్ థాకరేని పెద్దగా ఆదరించలేదు. ఆ బాల్ థాకరేని కూడా పెద్దగా గుర్తుపెట్టుకున్నట్టుగా కూడా అనిపించట్లేదు. ఎందుకంటే శివసేనకి అత్యంత ప్రాధాన్యం ఉన్న ఉత్తర మహారాష్ట్ర కావచ్చు, మరాఠ్వాడ కావచ్చు, విదర్భ కావచ్చు, కొంకణ్ కావచ్చు, ముంబై రీజియన్ కావచ్చు, అలాంటి చోట కూడా శివసేన ఆధిక్యం అనేది అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. అక్కడ కూడా ఏకనాథ్ షిండే వర్గంలో ఉన్న ఆ శివసేన ప్రస్తుతం ఆధిక్యాన్ని చూపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం 162 స్థానాల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ, ఏకనాథ్ షిండే, శివసేన, అజిత్ పవార్, ఎన్సీపీ 3 పార్టీలు కలిసి లీడ్ చేస్తున్న మహాయుతి 162 స్థానాల్లో లీడింగ్లోకి వచ్చింది. తిరుగులేని మెజార్టీతో దూసుకెళ్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతిపక్ష స్థానానికి పరిమితం అవుతోంది. 97 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక పైన పుంజుకునే అవకాశం ఎంత మాత్రం ఉంది. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప మ్యాజిక్ ఫిగర్కి ఇండియా కూటమి చేరుకోవడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. ఇక జార్ఖండ్ ఫలితాలు ఒకసారి చూద్దాం. జార్ఖండ్ ఫలితాలు మాత్రం అప్ అండ్ డౌన్లో కొట్టుకుంటూ ఉన్నాయి. దోబూచులాడుతోంది విజయం అనేది. కొద్దిసేపటి క్రితం మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది ఎన్డీఏ కూటమి. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి జార్ఖండ్లో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు సిట్టింగ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు. బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పాయి. సో ఎగ్జిట్ పోల్స్కి చాలా దగ్గరగా కొద్దిసేపటి వరకు రిజల్ట్ అంతా కూడా కనిపించింది. అంతా కూడా నిజమే అనుకున్నాం. ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి ఎన్డీఏ 47 స్థానాలకు ఎగబాకింది. ఏకంగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ కేవలం 40